హాయ్ అండి, వెల్కమ్ టు కుస్మా యూట్యూబ్ ఛానల్. ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. నా వీడియోలు చూడండి, చూసి నచ్చితేనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అయితే ఈరోజు నేను మసాలా చిక్కుడు పన్నీర్ కర్రీ చేశాను. చాలా బాగుందండి కర్రీ మాత్రం. ఒకసారి అయితే ట్రై చేయండి మీరు కూడా. ఇదైతే రైసు రోటీ దేనికైనా బాగుంటుందండి. పన్నీర్ వేసాం కదా, ఎందులో వేసినా బాగుంటుందేమో పన్నీరు. ఇప్పుడు మసాలా మనం ఫ్రై చేసుకుందాము. ఒక కడాయి తీసుకొని ఒక సగం కప్పు పల్లీలు తీసుకున్నాను. పల్లీలు మాత్రం ఎప్పుడైనా స్టవ్ సిమ్లో పెట్టి వేయించుకుంటే మనం ఎందులో వేసుకున్నా ఆ పల్లీలు అనేది మంచిగా ఫ్రై అవుతాయండి స్టవ్ సిమ్లో పెట్టుకుంటే. లేకపోతే ఆ మీద మాడిపోయి లోపల ఫ్రై కాదు పల్లీని. ఒక సగం కప్పు నువ్వులు తీసుకోవాలండి. సగం కప్పు నువ్వులు వేసి నువ్వులను కూడా స్టవ్ సిమ్లో పెట్టే ఫ్రై చేసుకోవాలి. లేకపోతే చిటపట మొత్తం పొయ్యి నిండా అయిపోతాయి అవి. అందుకే స్టవ్ సిమ్లో పెట్టి ఫ్రై చేసుకోవాలి. మసాలాలు ఎప్పుడు ఫ్రై చేసుకున్నా ఇందులోకి కొంచెం చిటికెడు మెంతులు, ఒక స్పూను జీలకర్ర వేసిన, కొంచెం కొబ్బరి వేసి ముక్కలుగా కట్ చేసి వేసి ఇవి కూడా కొంచెం ఫ్రై అయితే సరిపోతుందండి. ఫ్రై అయ్యాక సిమ్లో పెట్టి ఫ్రై చేసుకోవాలి. ఏది ఫ్రై చేసినా బాగుంటుంది అది. ఇందులోకి కొంచెం స్పైసెస్ తీసుకున్నాను. ఒక 4-5 లవంగాలు, 2 ఇలాచి, చిన్న ముక్క దాల్చిన చెక్క తీసుకొని అది కూడా కొంచెం ఫ్రై అయ్యాక అది పక్కన పెట్టుకోవాలి. అది మిక్సీకి వేసి ఫైన్ పేస్ట్గా చేసి పెట్టుకోవాలి దాన్ని. అయితే నేను ఈ కర్రీని కుక్కర్లో చేస్తున్నాను. ఒక 3 స్పూన్లు ఆయిల్ తీసుకున్నాను. ఆయిల్ వేడయ్యాక మీరు ఎందులో అయినా చేసుకోవచ్చు, బౌల్లో, కడాయిలో, దేనిలో అయినా. నేనైతే కుక్కర్లో చేస్తున్నా, తొందర అయిపోతుందని. పోపు దినుసుల కోసం అయితే నేను కొంచెం ఆవాలు, కొంచెం జీలకర్ర మీకు నచ్చినవి మీరు వేసుకోండి. అది కొంచెం ఫ్రై అయ్యాక జీలకర్ర పోపు ఫ్రై అయ్యాక ఒక 2 పెద్ద సైజు ఉల్లిపాయలు తీసుకున్నాను. ఒక 2 పచ్చిమిర్చి, కొంచెం కరివేపాకు వేసి ఫ్రై చేయాలి. అయితే ఉల్లిపాయ మాత్రం బాగా రోస్ట్ అవ్వాల్సిన అవసరం ఏం లేదు, కొంచెం ఫ్రై అయితే సరిపోతుంది. కొంచెం ఫ్రై అయ్యాక ఇందులోకి మనం అల్లం ఎల్లిగడ్డ పేస్ట్ వేసుకోవాలి. ఒక స్పూను ఉల్లిపాయ ఫ్రై అయింది, అల్లం ఎల్లిగడ్డ పేస్ట్ వేసి ఇది కూడా కొంచెం ఫ్రై అయ్యాక ఒక 2 పెద్ద సైజు టమాటా తీసుకొని ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి. 2 టమాటా తీసుకొని ముక్కలుగా కట్ చేసి పెట్టి ఇప్పుడు వేసి మూత పెట్టాలండి. కలిపి మూత పెడితే కొంచెం ఒక 2 మినిట్స్ అయితే ఉడికిపోతుంది అది. ఫ్రై అవుతుంది. మసాలాలు ఇప్పుడు మనం పేస్ట్ చేసుకుందాం. అయితే 2 స్పూన్ల కారం తీసుకున్నాను, 1.5 స్పూను సాల్ట్ తీసుకున్నాను. పౌడర్ అయ్యాక అది ఒక సగం గ్లాస్ నీళ్ళు వేసి ఫైన్ పేస్ట్గా చేసి పెట్టాను. అక్కడ చూడండి మెత్తగా అయిపోయింది అది. ఇది మొత్తం ఉడికాక అది మంచిగా ఫ్రై అయ్యాక ఇప్పుడు మనం మసాలాలు పేస్ట్ చేసి పెట్టాం కదా, అవి ఆ పేస్ట్ వేసుకోవాలి. ఇందులో పేస్ట్ చేసి పెట్టాలి, అది వేయాలి. వేసి కలిపి మూత పెట్టి ఒక 2 మినిట్స్ 3 మినిట్స్ అయితే ఆయిల్ మీదికి తేలే వరకు ఉడికించాలి. దీన్ని ఉడికించాక అది ఉడికాక చూడండి ఆయిల్ మీదికి తేలింది. అయితే ఇప్పుడు మిక్సీ జార్లో పేస్ట్ చేసుకున్నాం కదా, అందులోనే కొన్ని వాటర్ వేసి ఇందులో పోసుకోవాలండి. ఆ వాటర్ అనేది నేనైతే సగం గ్లాస్ నీళ్ళు వేసాను. ఆ జారీలో కడిగి నీళ్ళు ఇందులో వేయాలి. అయితే నేను ధనియాలు మసాలా ఫ్రై చేసినప్పుడు ధనియాలు వేయలేదు, ఇప్పుడు ధనియాల పౌడర్ వేసాను. ఒకవేళ మీ దగ్గర ధనియాలు ఉంటే మసాలాలు ఫ్రై చేసుకున్నప్పుడే ధనియాలు కూడా వేసి ఫ్రై చేసుకోండి. వాటర్ వేసి కలిపి చిక్కుడుకాయలు మనం కట్ చేసి పెట్టుకున్నాం కదా అండి ముందే, ఆ చిక్కుడుకాయలు వేసి కుక్కర్లో పెట్టి కుక్కర్లో కదా చేసేది, మూత పెట్టి 2 విజిల్లు తీసాను నేనైతే. అయితే ఇప్పుడే ఉప్పు కారం చూసుకోండి, చూసి ఒకవేళ తక్కువ అనిపిస్తే మళ్ళీ వేసి కలపండి. అయితే ఈ కర్రీ చల్లగా అయితే గట్టిగా అవుతుందండి. చూడండి కర్రీ రెడీ అయిపోయింది. అయితే ఇప్పుడు పన్నీరు కట్ చేసి పెట్టుకొని నార్మల్గా వేసి ఒక 2 మినిట్స్ ఉడికిస్తే సరిపోతుంది. నేను పన్నీర్ని ఆయిల్లో ఫ్రై అయితే ఏం చేయలేదు. కర్రీ మాత్రం రైస్కి కానీ రోటీకి కానీ దేనికైనా బాగుంటుందండి. పన్నీర్ వేసినాం కదా, చాలా బాగుంది టేస్ట్ అయితే.
100 గ్రామ్ పన్నీర్ తీసుకున్నాను నేనైతే. కర్రీ అయితే చల్లగా అయిపోయాక కొంచెం గట్టిగా అవుతుందండి, చూసి వాటర్ వేసుకోండి. కర్రీ అయితే రెడీ అయిపోయిందండి. ఓకే అండి, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, బాయ్. ఒకసారి అయితే ట్రై చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ అండి.